ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇది ఇంతకు ముందులాగా లేదు. ఇది ఇంతకు ముందులాగా లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో It is not like before. It is not like before. See the next one. నేను ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా వాడుతున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా వాడుతున్నాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఐ ఆమ్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ ఎలాట్. ఐ ఆమ్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ ఎలాట్. ఓకే. See the next one. మీకు ఎందుకు ఆసక్తి లేదు. మీకు ఎందుకు ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో వై ఆర్ యూ నాట్ ఇంట్రెస్టెడ్. వై ఆర్ యూ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నేను డబ్బులు బదిలీ చేయాలా. నేను డబ్బులు మీకు పంపించాలా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో డూ ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్ మనీ. డూ ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్ మనీ. సి ద నెక్స్ట్ వన్. నువ్వు తిట్టకుండా ఉండాల్సింది. నువ్వు తిట్టకుండా ఉండాల్సింది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో యూ షుడెంట్ హ్యావ్ స్కోల్డెడ్. యూ షుడెంట్ హ్యావ్ స్కోల్డెడ్. స్కోల్డెడ్ అంటే తిట్టడం. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో వెన్ విల్ యూ కమ్ బ్యాక్. వెన్ విల్ యూ కమ్ బ్యాక్. ఓకే. See the next one. ఆమె చాలా సులభంగా ఉద్యోగం తెచ్చుకొని ఉండవచ్చు. ఆమె చాలా సులభంగా ఉద్యోగం తెచ్చుకొని ఉండవచ్చు. ఇలా చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్లో షీ కుడ్ హ్యావ్ ఈజీలీ గాట్ జాబ్. షీ కుడ్ హ్యావ్ ఈజీలీ గాట్ జాబ్. ఓకే. See the next one. నేను ఒక కార్ కలిగి ఉంటే బాగుండేది. నేను ఒక కార్ని కలిగి ఉంటే బాగుండేది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. సి ద నెక్స్ట్ వన్. నేను ఇంకా సిద్ధంగా లేను. నేను ఇంకా సిద్ధంగా లేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ రెడీ ఎట్. ఐ ఆమ్ నాట్ రెడీ ఎట్. సి ద నెక్స్ట్ వన్. రేపు ఎలా ఉంటుంది. రేపు ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో హౌ అబౌట్ టుమారో. హౌ అబౌట్ టుమారో. సి ద నెక్స్ట్ వన్. నాకు మిమ్మల్ని రానివ్వాలని ఉంది. నాకు మిమ్మల్ని రానివ్వాలని ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు లెట్ యూ కమ్. ఐ వాంట్ టు లెట్ యూ కమ్. సి ద నెక్స్ట్ వన్. ఆమె అప్పుడప్పుడు ఒంటరిగా తింటుంది. ఆమె అప్పుడప్పుడు ఒంటరిగా తింటుంది. దీనిని ఇంగ్లీష్లో షీ అకేషనల్లీ ఈట్స్ ఎలోన్. షీ అకేషనల్లీ ఈట్స్ ఎలోన్. ఎలోన్ అంటే ఒంటరితనం, అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు. సి ద నెక్స్ట్ వన్. అనుకోకుండా అతను నన్ను చూశాడు. అనుకోకుండా అతను నన్ను చూశాడు. దీనిని ఇంగ్లీష్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ హ్యాడ్ సీన్ మీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ హ్యాడ్ సీన్ మీ. సి ద నెక్స్ట్ వన్. దీనికోసం నీకు ఎంత డబ్బు కావాలి. దీనికోసం నీకు ఎంత డబ్బు కావాలి. దీనిని ఇంగ్లీష్లో హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ దిస్. హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ దిస్. సి ద నెక్స్ట్ వన్. అతను ఇక్కడ నిన్నటి నుంచి ఉన్నాడు. అతను ఇక్కడ నిన్నటి నుంచి ఉన్నాడు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పినప్పుడు నేను అక్కడ లేను. నువ్వు చెప్పినప్పుడు నేను అక్కడ లేను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఐ wasn't there when you said. I wasn't there when you said. See the next one. నేను అక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను.
నేను అక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఐ వాంటెడ్ టు గో దేర్ బట్ ఐ కుడెంట్. ఐ వాంటెడ్ టు గో దేర్ బట్ కానీ ఐ కుడెంట్ నేను వెళ్ళలేకపోయాను. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఎవరూ లేరు అనిపిస్తుంది. నాకు ఎవరూ లేరు అని అనిపిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ నో వన్. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ నో వన్. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నావు. నీకు ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నావు. ఇలా అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో వై డు యూ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్. వై డు యూ థింక్ నువ్వెందుకు అలా అనుకుంటున్నావు. యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ నీకు ఎవరూ లేరు అని. ఓకే. సో ద నెక్స్ట్ వన్. నీ కోసం నేను ఉన్నాను. నీ కోసం నేను ఉన్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ యామ్ ఫర్ యూ. ఐ యామ్ ఫర్ యూ నీ కోసం నేను ఉన్నాను. సి ద నెక్స్ట్ వన్. నీకు మంచి రోజులు వస్తాయి. నీకు మంచి రోజులు వస్తాయి. దీనిని ఇంగ్లీష్లో యూ విల్ హ్యావ్ గుడ్ డేస్. యూ విల్ హ్యావ్ గుడ్ డేస్. సి ద నెక్స్ట్ వన్. నాకు అతనితో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. నాకు అతనితో మాట్లాడాలంటేనే భయంగా ఉంది, భయం వేస్తుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఐ యామ్ స్కేర్డ్ టు టాక్ టు హిమ్. ఐ యామ్ స్కేర్డ్ టు టాక్ టు హిమ్. స్కేర్డ్ అంటే భయపడటం. సో ద నెక్స్ట్ వన్. ఆ సన్నివేశం చూసినప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ సన్నివేశం చూసినప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఐ వాజ్ ఫ్యూరియస్ వెన్ ఐ సా దట్ సీన్. ఐ వాజ్ ఫ్యూరియస్ వెన్ ఐ సా దట్ సీన్. ఫ్యూరియస్ అంటే విపరీతమైన కోపం. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నాకు తిట్టాలనిపించింది. నాకు తిట్టాలనిపించింది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫెల్ట్ లైక్ స్కోల్డింగ్. ఐ ఫెల్ట్ లైక్ స్కోల్డింగ్. స్కోల్డింగ్ అంటే తిట్టడం. సీ ద నెక్స్ట్ వన్. మీరు సమయానికి ఇక్కడ ఉండాలి. మీరు సమయానికి ఇక్కడ ఉండాలి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు బీ హియర్ ఆన్ టైమ్. యూ హ్యావ్ టు బీ హియర్ ఆన్ టైమ్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయకూడదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో యూ షుడెంట్ బీ లేట్. యూ షుడెంట్ బీ లేట్. ఆలస్యం చేయకూడదు. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఆలస్యంగా వస్తే వాళ్ళు తిడతారు. మీరు ఆలస్యంగా వస్తే వాళ్ళు తిడతారు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఇఫ్ యూ కమ్ లేట్ దే విల్ స్కోల్డ్. ఇఫ్ యూ కమ్ లేట్ దే విల్ స్కోల్డెడ్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఆర్ యూ ఎట్ హోమ్. ఆర్ యూ ఎట్ హోమ్. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నేను నా కార్ను ఇక్కడ పార్కు చేయొచ్చా. నేను నా కార్ను ఇక్కడ పార్కు చేయొచ్చా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో కెన్ ఐ పార్క్ మై కార్ హియర్. కెన్ ఐ పార్క్ మై కార్ హియర్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో లీవ్ మీ అలోన్ ఫర్ ఎ వైల్. లీవ్ మీ అలోన్ ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్ అంటే కాసేపు అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.